అందరికీ షలోం. ముఖ్యంగా నూతన జంటకు ఆనంద్ శశిబిందులకు మరి వైఎంపిఎంకు స్వాగతం. మరి చెప్పబడిన సాక్ష్యము పరమతని నామం కొరకు ఆయన దూతలు ఆ సాక్ష్యమును ముద్రించి ఆయన నామమునికే ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రతి నెల ఆరంభ సమయంలో మరి ఆయన బిడ్డలు ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? ఈ లోకంలో మరి ఈ సాయంకాలం ముగియబడింది అమావాస్య దినమున చాలా మాంత్రిక శక్తులు, చీకటి శక్తుల సంబంధికులు వారి కార్యాలు చేస్తుంటుంటారు. అయితే ఆయన పిల్లలు వాటి బారిన పడకూడదని, ఆయన పిల్లలు ఆయన రెక్కల చాటున భద్రపరచబడాలని, ఆయన ఆ అమావాస్య ముగిసిన తర్వాత ఈ యొక్క నెల ఆరంభమే, దీని నెల ఆరంభ కూటమి అంటారు. ప్రతి నెల అంతా అంటే గత నెలంతా ఆయన కాచి కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే మాసమంతా ఆయన కృప, ఆయన కాపుదల కొరకు ప్రార్థన చేయడానికి కొరకు ప్రతి నెల ఈ రీతిగా మనం కూడుకుంటున్నాం. ఇది 9వ నెల. మరి 7వ నెలలో పర్ణశాల పండుగ ఘనంగా పరమతని జరిపించాడు. ఈ సమయంలో మరి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు కొంతవరకు కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి. ఆయన స్వస్థపరచువాడని, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని రుజువులతో కూడి ఆ సృష్టికర్త ఈ శ్రేష్టమైన గ్రంథంలో రుజువులతో కూడిన గ్రంథం ఇది. ఇందులో రాయబడింది అవి జరిగిందనడానికి రుజువులు సాక్ష్యార్థంగా మరి ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ దేశము సాక్ష్యము అనేకమైన రుజువులతో అక్కడ ఈరోజు వరకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినవి కూడా 3500 సంవత్సరాల క్రితము ఆ ఎర్ర సముద్రం పాయలుగా మరి విభజింపబడింది. ఆ ఆరిన నీళ్లను సముద్రము మధ్యలో జనులు నడిచినది. సాక్షార్థంగా కొన్ని విషయాలు ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిని మనము కొన్ని విషయాలు ఈ దినం మనం ధ్యానించుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము ఈ యొక్క మాట నేను చదువుతాను. తర్వాత మాటలు మీరు మైక్ దగ్గర పెట్టుకొని చదివి సహకరించండి. మెసేజ్ విషయమై సిల్వెస్టర్ అన్న ప్రార్థన చేస్తారు. తనకు మైక్ ఇవ్వండి ప్లీజ్. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. మీ ఎలోహిమైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం. సర్వోన్నతుడా సర్వాధికారి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం రాజా. గత నెలపొడు ఆరాధన నుండి ఈ నెలపొడు ఆరాధన వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేనే ఎలోహిం, నా తప్ప మరొక ఎలోహిం లేనేలాడని చెప్పిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం. నాకన్నా ముందు కానీ నా తర్వాత కానీ మరొక ఎలోహిం లేనేలాడని చెప్పిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు తండ్రి జనార్దన్ బైర్ గారు వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడము రాజా. మీ దాసుని నోట మీ మాట ఉంచుము రాజా. మీ దాసుని అభిషేకించుము రాజా. త్తండ్రి వాక్యానుసారంగా జీవించటకు మాకు దయచేయము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ
ఒక ఒడంబడిక చేస్తున్నాడు మోషే గారితో. మరి ఆ ఎర్ర సముద్రము గుండా వారు ఆరిన నేలను వారు నడిచిన తర్వాత వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో వారికి నీరు దొరకలేదు తాగడానికి. అంటే మనిషి ఆహారం లేకుండానన్నా బ్రతకగలుగుతాడని నీరు లేకుండా ఉండలేరు. వారికి అక్కడెక్కడ నీరు లేదు. అయితే ఒక పెద్ద కొలను ఉంది. ఆ కొలంలో నీరంతా చేదుగా ఉన్నవి. చేదుగా ఉన్న నీరును తీపిగా మార్చడం ఎవరి వల్ల కాదు. మోషే మీద సనగడం మొదలుపెట్టారు. 22వ వచనం చూసినట్టయితే 15వ అధ్యాయము. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగను. మారా అనగానే చేదు. సో హీబ్రూ వర్డ్ ఇది. మారా అనగా చేదు, అనగా వారు నీరు చేదుగా ఉన్నాయి కాబట్టి తాగలేకపోయారు. 24వ వచనం చూసినట్టయితే ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా. ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చూశారు వారు. అనేకమైన ఆశ్చర్యాలు కన్నులారా చూశారు. ఆ తరం వారే చూశారు, వారి పూర్వీకులు కాదు. వారి పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వారు విన్నారు. కానీ వారి కన్నులారా వారు ఆశ్చర్యాలన్నీ, అనేకమైన తెగుళ్ళు, ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళు, గోషేను దేశంలో ప్రత్యేకంగా వీరున్న దేశంలో ఆ తెగుళ్ళు రాలేదు. మిగతా దేశమంతా, ఐగుప్తు దేశమంతా ఆ తెగుళ్ళ చేత ఇన్ని అద్భుతాలు చూశారు. ఆ అద్భుతాల నుంచి వీరిని కాపాడాడు. మరి ఫరో వెనుక సైన్యముతో వచ్చాడు, ముందు సముద్రం, వెనుక శత్రువులు. మోషే కర్ర ఎత్తాడు, సాగిపోయారు. ఇన్ని అద్భుతాలు కనులారా చూస్తున్నారు. చూసి వాటర్ లేకపోయేసరికి మేమేమి తాగాలి మోషే, ఎందుకు తీసుకొచ్చావు ఈ అరణ్యంలోకి మమ్మలను, మేము ఈ యొక్క నీరు లేక మేము చావాలా అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మోషే గారు 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి అక్కడ వారిని పరీక్షించి, అంటే వారిని పరీక్షించడానికి, వారిని శోధించడానికి ఒక చిన్న ఆనవాలన్నట్టు, చిన్న ఎగ్జామ్ అన్నట్టు వారికి పెట్టింది. ఇన్ని అద్భుతాలు చేశాను కదా నేను, మీ ఎడల ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను కదా. ఆ యొక్క మిడతల దండు ఐగుప్తు దేశమంతా పంటను పాడు చేసింది. మీ పంటలేమో పచ్చగా ఉన్నాయి, చక్కగా మీరు పంటలు కోసుకున్నారు. కప్పల దండు అక్కడ ఐగుప్తులో వచ్చింది, మీ దేశంలో కప్పల దండు ఏమాత్రము లేదు. వడగళ్ళు, అదంతా వడగళ్ళ చేత పంటలన్నీ పాడైపోయినాయి, చెట్లన్నీ పాడైపోయినాయి. కానీ మీకు వడగళ్ళు లేవు. ఈగలు, జొర్రీగలు, కందిరీగలు, రకరకాల భయంకరమైన ఈగలన్నీ మరి మీ ఇళ్ళల్లో, వారి ఇళ్ళల్లో వచ్చాయి. ఐగుప్తు దేశం ఇళ్ళల్లో, మీ ఇళ్ళల్లో ఏమాత్రము లేవు. ఇన్ని చూశారు. అయినా కూడా ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? ఆ మోషే అహరోన్లు వెళుతున్నారు, సవాలు చేస్తున్నారు ఫరోతో. ఆ తెగుళ్ళు అక్కడికి వస్తున్నాయి. మళ్ళీ ఆ తెగుళ్ళు మానుకోమని ఆ ఫరో సాగిలపడి మొక్కుతున్నాడు, వీరికి ప్రాధేయపడుతున్నాడు. వీళ్ళు మళ్ళీ ప్రార్థన చేయగానే ఆ తెగులు వెళ్ళిపోతుంది. మళ్ళీ అతను కఠినమవుతున్నది ఆయన ఉదయం. ఇవన్నీ చూశారు ఇజ్రాయేల్ అందరూ, ఇవన్నీ చూశారు. వారు క్షేమంగా సురక్షితంగా ఉన్నారు, వారికి ఏ ఇబ్బంది కలగలేదు. వారిని చక్కగా నడిపిస్తూ వస్తున్నాడు. శ్రమ వస్తే వారు మోషే గారు సాగిలపడగానే వారి ఆ శ్రమల నుంచి విడిపిస్తున్నాడు. శత్రువులు వస్తే శత్రువులు తరిమి వేస్తున్నాడు. ఇన్ని గొప్ప, అంటే ఏ విధంగా ఉందంటే, ఏమని రాయబడిందంటే, పక్షి కదా, గరుడ పక్షి, గద్ద కదా, ఈగల్ తన పిల్లలను ఏ మీద రెక్కల మీద మోసుకుంటూ వెళుతుందో అలా సురక్షితంగా వారిని మోసుకు వెళ్ళాడు అని రాయబడింది. అంత క్షేమంగా వారిని తీసుకువెళ్తుంటుంటే మాటికి సనుగుతున్నాం. ఇక్కడ సనిగారు. అయితే మోషే గారు మొరపెట్టగానే మారాను మధురముగా మార్చాడు. ఒక మొక్క చూపించాడు. చాలామంది అనుకుంటారు, ఆ మొక్క అనుకుంటారు, ఒక మొక్క వేస్తే, ఒక చెట్టు వేసాడు అనుకుందాం, ఒక చెట్టు కొన్ని కొమ్మలు వేసాడు అనుకుందాం, ఎన్ని నీళ్ళు పరిశుద్ధమవుతాయి అంటే, నేను నీటిని స్వస్థపరచగలను
నేను నీరును స్వస్థపరచగలను, గాలిని నేను స్వస్థపరచగలను, నీటిని నేను స్వస్థపరచగలను అని ఆ యొక్క చేదైన నీరును మధురముగా అనగా ఆ మొక్కలో కాదు కానీ ఆయన మాటలో మోషే గారికి చెప్పాడు, మోషే గారు చేశారు అంతే. ఆ మొక్క వేయమన్నాడు, వేశాడు, నీరు మధురం అయిపోయింది. ఎంతమంది నీరు తాగేది? 10 కుటుంబాలా, 20 కుటుంబాలా, 100 కుటుంబాలా? దాదాపుగా 6 లక్షల కుటుంబాలు. 6 లక్షల కుటుంబాలు. 6 లక్షల కుటుంబాలు అంటే చూడండి ఎంతమంది లెక్క. వారు మాత్రమే కాదు, వారు పశువులు, వారి ఎద్దులు, వారి మేకలు, వారి గొర్రెలు, వారి ఒంటెలు, వారి గాడిదలు, ఇవన్నిటికీ నీరు. ఇంత సమృద్ధి అయిన ఇంత జనాంగాన్ని, ఇంత పెద్ద గుంపుకు ఎంత వాటర్ కావాలి. సో ఆ వాటర్ను వారికి పరిశుద్ధపరిచి మధురంగా మార్చి వారికి తాగని విధంగా అక్కడ చెప్తున్నాడు అన్నట్టు. అక్కడ ఆయన కట్టడ చేస్తున్నాడు. అయ్యా ఇజ్రాయేలులారా, నేను ఇదిగో నీటిని స్వస్థపరిచాను కదా, అయితే మీకు ఒక కట్టడ నియమిస్తున్నాను నేను. 26 వచనం మనం చదివిన మాట, మీ ఎలోహిమైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అయ్యా మీరు ఏం చేయాలి? నా మాటను శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాలట? సృష్టికర్త యొక్క దృష్టికి. సృష్టికర్త దృష్టికి న్యాయమై చేస్తే ఈ లోకం దృష్టికి ఎంతో గొప్ప న్యాయంగా ఉంటుంది అది. ఆయన దృష్టికి మనం న్యాయంగా చేస్తే, ఆయనకు మనం భయపడితే, ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని ఆయన దృష్టికి న్యాయమైంది చేస్తే ఈ లోకం దృష్టికి ఎంతో ఘనంగా ఉంటుంది. కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైంది చేసి, ముందుగా ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్స్. ఆయన ఏవేవైతే ఆజ్ఞాపించాడో వాటికి ఒబీడియన్స్. పిల్లలు తల్లిదండ్రులకు ఒబీడియన్స్ చూపించాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. భార్య భర్తకు విధేయురాలు ఒబీడియన్స్ చూపించాలని భర్త ఆశపడుతుంటుంటాడు. భర్త ప్రేమించాలని భార్య ఆశపడుతుంటుంది. ఇది ఒబీడియన్స్. సో ఆ రీతిగా పరమ భర్త ఏం ఆశపడుతున్నాడు? ఆయన కమాండ్మెంట్స్కు ఒబీడియన్స్ చూపించాలని. ముందుగా ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. మూడవది అందరు చెప్పండి, మూడవది ఒబీడియన్స్ అంటే విధేయత. ఆయన ఆజ్ఞలు అనగా ఆయన నోటి నుంచి సెలవిచ్చిన ప్రతి మాటకు. చూడండి, లోతు భార్య వెనుకకు తిరగొద్దంటే వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం ఈ రోజు వరకు ఆ దేశంలో సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి సో జస్ట్ ఒబీడియన్స్ టు హిస్ కమాండ్మెంట్స్, హిస్ వర్డ్స్, ఆయన నోటి వాక్కులకు. అప్పుడు ఇంకేమంటున్నాడు? ఆ కమాండ్మెంట్స్ వెనకాల ఉన్న కట్టడలన్నిటిని మీరు అనుసరించి నడిచినట్లయితే ఆ ఐగుప్తులకు వచ్చిన తెగుళ్ళు మీరు చూశారు కదా మీ కన్నులారా. ఐగుప్తులో వారందరికీ తెగుళ్ళు వచ్చినాయి, మీకు ఏ తెగుళ్ళు రాలే కదా. ఆ తెగుళ్ళు ఇంకా మీ జీవితకాలంలో ఎన్నడూ రానివ్వను. మీరు బ్రతుకు దినములన్నిటిలో మీ జీవితకాలంలో ఎన్నడూ రానివ్వను అని. ఇది ఎక్కడ? ఆ సీనాయి పర్వతంకు ముందుగా అనగా మోషే గారికి ఆ యొక్క ఆజ్ఞలను, విధులను, కట్టడలు ఇవ్వడానికి, ఆ ధర్మశాస్త్రం ఇవ్వడానికి, దిగి రావడానికి ముందుగా అక్కడ కట్టడ చేస్తున్నాడు ఆయన. ఈ ప్లేస్ను ఏమంటారంటే, ఆ ప్లేస్ను ఏమంటారు దాన్ని? ఏలీము. 27 వచనం చూస్తుంటే, తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఖర్జూరము చెట్లు, ఈత చెట్లు ఆ దేశంలో ఉండవు. మన దేశంలో ఈత చెట్లు ఉంటాయి, మన దేశంలో ఖర్జూరం చెట్లు సరిగ్గా రావు. అక్కడ ఖర్జూరం చెట్లు. అయితే ట్రాన్స్లేషన్లో ఇవన్నీ పామ్ ట్రీస్. సో పామ్ ట్రీస్ అంటే ఆ జాతి అంతా ఒకటే కాబట్టి ఈత చెట్లు అని రాస్తారు. అయితే ఆ ఖర్జూరం చెట్లు ఎవరు పెట్టారు? 70 వాటిని యాకోబు తన కుమారులతో, తన సంతానముతో కానాను దేశం నుంచి ఐగుప్తుకు వెళుతున్నప్పుడు తన 12 మంది కుమారులకు గుర్తింపుగా 12 నీటి బుగ్గలను, 12 బావులను, వారు మగ సంతానము ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళిన వారు 70 మంది. ఇది 46వ అధ్యాయంలో, ఆదికాండము 46వ అధ్యాయంలో ఉంటుంది. మీరు దాని తర్వాత చదువుకోవచ్చు. 46వ అధ్యాయము చివరి వచనాలలో ఉంటుంది అది. ఓకే, చదువుతాండి, ఒకసారి చదవండి. 26, 27, 46వ అధ్యాయము. యాకోబు కోడన్లను వినహాయించి
అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. ఆ 70 మందికి సూచనగా 70 ఖర్జూరపు చెట్లను, ఆ 12 మంది గోత్రికులు, యాకోబు యొక్క ఎంతమంది కుమారులు? 12 మంది. ఆ 12 సో ఈ రోజు వరకు ఆ 12 నీటి పొగులు ఇవి దాదాపు ఎప్పుడంటే 3500 సంవత్సరాల పైన 3500 ఇయర్స్ బ్యాక్ తవ్విన బావులు. ఆ యొక్క 12 బావులలో 4 బావులు ఇప్పటికి ఉన్నాయి. అక్కడ 4 బావులు ఇప్పటికి ఉన్నాయి. ఆ యొక్క 70 ఖర్జూరపు చెట్లు కాస్త 5000 పైన ఉన్నాయి. ఇప్పుడు పెద్ద వనం అన్నట్టు అది. సో అక్కడ మోషే గారు ఆ ఇజ్రాయెల్ ప్రజలతో మరి ఆ అన్ని లక్షల మందితో మరి ఆ రోజులలో ఏ సిస్టమ్ ఉందో చెప్పండి, ఏ సిస్టమ్, ఏ మైక్ సిస్టమ్ ఉంది? సో వారందరికీ వినపడే విధముగా ఆయన మాట్లాడుతూ చెబుతున్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఇక మీకు ఆ ఐగుప్తులో చూసిన ఆ తెగుళ్లను మీరు ఎన్నడూ మీకు దరిదాపుల్లోకి రావు, ఎప్పుడూ మీ చెంత చేరవు, మీ ఇండ్లలోకి రావు, మీ పట్టణంలోకి రావు, మీ దేశంలోకి రావు. ఎందుకనగా అక్కడ వచ్చిన తెగుళ్ళు ఏవి కూడా మీకు రానివ్వలే కదా. సో అంతేకాదు, మళ్ళీ ఈ యొక్క ఇంకొక సందర్భంలో కూడా 23వ అధ్యాయం నిర్గమకాండంలో 28వ వచనం చూసినట్టయితే 23వ అధ్యాయం 28వ చూసినట్టయితే మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టును. అయ్యా, మీరు వెళ్ళపోయే ఆ యొక్క కానాను దేశంని స్వతంత్రించుకోబోతున్నారు కదా, అక్కడ మీరు యుద్ధము చేయకమునిపై నేను వారితో యుద్ధం చేస్తాను, వారి మీకు కందిరీగలను పంపిస్తాను. ఎలాంటి కందిరీగలు అయితే మీరు అక్కడ చూసారో ఐగుప్తు దేశంలో, అలాంటి కందిరీగలను పంపిస్తే వారు పారిపోతారు. అంటే ఈజీగా మీరు వెళ్ళి ఈజీగా ఆ దేశాన్ని ఆక్రమించుకునే విధముగా. సో మీరు చూసే ఆ శత్రువులను మళ్ళీ ఎన్నడూ చూడకుండా ఆ కానాను దేశం మీరు స్వతంత్రించుకునే విధముగా. అయితే ఏం చెప్తున్నాడు? మీకు వారికి వచ్చిన తెగుళ్ళు రానివని అంటున్నాడు. సో వారిని, ఆ శత్రువుని వారితో నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అయితే ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, ఆ దేశానికి పాలుతేలిన దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? సో ఈ యొక్క నా వాక్కును శ్రద్ధగా వినండి. ప్రతి నెల ఎందుకు వస్తున్నాం ఆయన సన్నిధికి? ఆయన వాక్కును వినడానికి. వాక్కు వెల్లడి అవుట తోడనే స్వస్థత కలుగుతుంది. వాక్కు వెల్లడి అవుట తోడనే. కొర్నేలి గారి ఇంటి యొద్దకు వెళ్ళి పేతురు గారు వాక్యము చెబుతుండగానే పరిశుద్ధాత్మ వారి ఇంటి మీద అందరికీ దిగి వచ్చింది. సో పరిశుద్ధాత్మ కార్యములు ఎలా ఉంటాయంటే, వాక్కు వింటుండగానే దేహములో స్వస్థత, వాక్కు వింటుండగానే ఆయన స్వస్థత విడుదల కలుగుతుంది. అయితే ఆయన సముఖంలోని దూతలకు పరలోకపు తండ్రి ఆజ్ఞాపిస్తాడు ఎవరిని స్వస్థపరచాలో. ఎందరు దూతలు ఉంటారని తెలుసు మనకు ఆయన సముఖంలో? మహాదూతలు 7 మహాదూతలు: గాబ్రియేల్, మికాయేల్, రఫాయేల్, రగుయేల్, ఉరియేల్, సెరాఫేల్ అండ్ యోఫియేల్. ఈ 7 దూతలలో రఫాయేల్ అనే దూత స్వస్థపరచువాడు. ఆ దూతకి ఏమని పేరు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 15:26లో, నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను, ఐగుప్తులకు వచ్చే తెగుళ్ళు రానివ్వను. చదువు నమ్మొకసారి 15:26లో. మీ ఎలోహమైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అక్కడ నీటిని స్వస్థపరిచి వారికి రుజువు చూపించి నీటిని తాగిపించి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీలో ఏ తెగుళ్ళు రానివ్వను, ఆ ఐగుప్తులకు వచ్చిన తెగుళ్ళు ఏవి నేను రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. అనగా స్వస్థపరచు యెహోవా అంటే యెహోవా రాఫా. సో ఆ యెహోవా రాఫా ఆయనకే ఆ బిరుదు. ఆయననే స్వస్థపరిచేవాడు, ఆయననే వ్యాధులన్నీ తీసివేసేవాడు, గుండె చెదిరిన వారిని ఆదరించేవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని మరి అనేకులు
రకరకాల ఇబ్బందుల్లో బాధల్లో ఉండి గుండె చెదిరిన స్థితిలో ఉంటారు. వారిని ఆదరించేవాడు ఎవరు? ఆయననే. 147వ కీర్తన 3వ వచనం నుండి మాట ఉంటుంది చూడండి. కీర్తన 147:3. గుండె చెదరిన వారిని ఆదరించువాడని, గుండె చెదరిన వారిని ఆదరించువాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని యెహోవాకు స్తోత్రము గానము చేసెదము. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. చదవండి మా మాట చదవండి. 147:3. గుండె చెదిరిన వారిని, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. వారి గాయములన్నీ కట్టువాడు. సో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, బిడ్డలారా నేను మిమ్మల్ని ఏ రీతిగా ఆ ఐగుప్తు దేశంలో కాపాడాను, సో ఆ పాలు తేనెలు ప్రవహించి మీరు దేశానికి వెళ్ళబోతున్నారు, సో ఆ దేశంలో నేను అదే రీతిగా మిమ్మల్ని కాపాడుతాను, ఈ ఐగుప్తులకు వచ్చే ఏ తెగుళ్ళు రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరిచేవాడిని నేనే. కానీ మీరు ఏం చేయాలి? మీరేం చేయాలి? నా వాక్కును జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. సో మీరు ఎవరి దృష్టికి? ఈ లోకంలో న్యాయాధిపతుల దృష్టికి కాదు. ఈ లోకంలో న్యాయమునకు నిజంగా చెప్పాలంటే చట్టానికి కళ్ళు లేవు అంటుంటారు కదా. వాళ్ళకు చెవులు లేవు, వారి కళ్ళు లేవు. సో వారు సొంతగా మాట్లాడలేరు. ఆ సాక్ష్యాలు, ఏ సాక్ష్యాలు తీసుకొస్తే ఆ సాక్ష్యాలు. కానీ ఆ పరమ జడ్జి ముందు, ఆ పరమ న్యాయాధిపతి ముందు ఈ సాక్ష్యాలన్నీ ఏవి పనికిరావు. ఆయన దూతలు సాక్ష్యం చెబుతారు. ఆయన దూతలు కదా మనల్ని కాపాడేది. మన ప్రయాణాలన్నిటిలో క్షేమంగా మనల్ని కాపాడేది ఎవరు? మన ప్రయాణాలన్నిటిలో నిజంగా మరి 21 ఫిబ్రవరి తమది భగవాన్ది. ఆ రోజు నేను దయాకరు రాజేంద్ర నగర్కి అక్కడ బుద్ధివేలుకి వెళ్ళాము. మరి శ్రీవాణి చెల్లెమ్మ వారి యొక్క మరిది ఆయన నిద్రించారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన సమాధి కార్యక్రమానికి మేము ప్రార్థన చేసి తమ్ముడు కంపెనీ నుంచి వస్తున్నాడు. మేము ఫోన్ మాట్లాడుతున్నా మేము ఇక్కడ ఆగామని, ఈ ఎగ్జిట్ దగ్గర ఆగా. అప్పుడే ఆ యాక్సిడెంట్ అన్నాడు, అంతే, ఒకే మాట. ఆ యాక్సిడెంట్, ఆ సీన్ చూస్తే మాత్రము అందులో ఉన్న డ్రైవర్ కూడా వచ్చాడు కదా, నాగరాజు ఉన్నాడు కదా. సో వారిద్దరూ సజీవంగా ఉండకూడదు. కానీ ఆయన దూతను పంపించి ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ఆయన కారు రిపేర్ కావడానికి 5-6 మంత్స్ అయింది. ఇందాక పరిమళ సాక్ష్యం చెప్పింది కదా, 5-6 మంత్స్ అయింది కారు రిపేర్ కావడానికి. సో అనగా ఆయన దూతలు పంపించకపోతే మనం క్షేమంగా ఉండలేం బిడ్డలారా. అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కాపాడేవాన్ని. మరి ఈ యొక్క రఫాయిలు దూత సందర్భం వచ్చిందంటే నాకు తోబీతు గ్రంథము చెప్పకుండా ఉండలేను. తోబీతు గ్రంథం గురించి చాలా మార్లు చెబుతుంటాను. కానీ తోబీతు గ్రంథంలో మరి శ్రేష్ఠులైన భక్తుడు తోబీతు గారు, ఆయనకు స్థితిగతులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఆయన 2 కళ్ళు పోయాయి. ఆయన మరి చాలా బాగున్నప్పుడు అనేకులకు, విధవరాండ్రకు సహాయం చేసినవాడు, బీదలకు సహాయం చేసినవాడు. మరి ఆయన క్రమము తప్పకుండా ఆయన దృష్టికి న్యాయం చేసినవాడు, ఆయన దృష్టికి ఒబీడియన్స్గా, ఆయన ఆజ్ఞలో ఒబీడియంట్గా ఉండేవాడు. కానీ ఆయన ఇంట్లో మరి వేసవి కాలంలో ఆ గోడ పక్క పడుకున్నాడు. పక్షి యొక్క రెట్ట 2 కళ్ళల్లో పడి 2 కళ్ళు పోయి అంధుడయ్యాడు. మరి ఇంకొక దేశంలో వారి బంధువులలో ఇంకొక అమ్మాయికి, యవ్వనస్తురాల అమ్మాయికి, ఆమె మీద ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మ ఉండడం వలన ఆమెకు భర్తలు పెళ్ళి అవుతున్నాయి, మొదటి రాత్రే భర్తలు చనిపోతున్నాడు. అలా 7 భర్తలు చనిపోయారు అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి చేసిన ప్రార్థన, ఈ నీతిమంతుడైన ఈ తోబీతు గారు చేసిన ప్రార్థన ఒకేసారి పరమునకు చేర్చబడి, పరము నుంచి ఎవరు పంపబడ్డారు? చెప్పాను ఇంతకుముందు, మీరు అందరూ చెప్పాలి. ఎవరు పంపబడ్డారు? రఫాయిలు దూత పంపబడ్డాడు. రఫాయిల్ దూత ఒక మనిషి, ఒక యవ్వనస్తులాగా వచ్చాడు. వచ్చి వారి కార్యములన్నీ చేసి
అయితే ఆ చేప ద్వారా కాదు స్వస్థత, ఆ చేప పిత్తము ద్వారా కాదు, ఆ చేప యొక్క మరి కాలేయం ద్వారా కాదు స్వస్థత. అదేందో అలా కనబడుతున్నది, అలా ఆయన ఆ పని చేస్తున్నట్టు కనబడుతున్నది, కానీ చివరికి చెప్తాడన్నట్టు. ఆ మాట చదువు దగ్గర. మరియు నీకు ఆరోగ్య దానము ఆయన చెప్తున్నాడు అన్నట్టు. ఇవంతా స్వస్థత చేసిన తర్వాత ఏమంటున్నాడు, నేను ఇది తోబీతు గ్రంథములో 12వ అధ్యాయంలో ఉంటుంది, RCM బైబిల్. ఇది నేను మరి ఆనంద్ శశిబిందుకు గిఫ్ట్ ఇస్తాను. అయితే ఇంగ్లీష్ వర్షన్ ఇస్తానన్న మీకు. ఎందుకు అది ఇస్తానంటే, నూతన జంటకు ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను. ఎందుకు ఆ గిఫ్ట్ అంటే, ఈ తోబీతు గ్రంథము చదివితే తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు సన్మానించాలో అర్థమవుతుంది. తోబీతు గ్రంథం చదివితే ఆనంద్ అంటాడు, మా అమ్మ నాన్ననే ప్రేమించాలంటాడు శశిబిందును. శశిబిందు అంటది, లేదు మా అమ్మ నాన్ననే ప్రేమించాలి. కానీ తోబీతు గ్రంథం చదివితే, సో మీకు ఏ రోజైతే మ్యారేజ్ అయిందో జూలై, సో ఆ రోజు నుంచి మీకు 2 ఫాదర్సు 2 మదర్స్, 2 ఫాదర్సు. పెళ్లి రోజు వరకు ఒక ఫాదర్ ఒక మదర్ ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత నుంచి 2 ఫాదర్స్. సో ఇది ఈ తోబీతు గ్రంథము చదివిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. నేను 2007లోను 2008లోను చదివాను ఈ గ్రంథాన్ని. నాకు 2000లో గిఫ్ట్ ఇచ్చారు ఎవరో, కానీ నేను చదివింది 2007లో. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఓహో, ఏ తల్లిదండ్రులు నేను సన్మానించాలి, నాకు 2 అమ్మలు 2 నాన్నలు అని ఈ గ్రంథం చదివిన తర్వాత అర్థమైంది. కాబట్టి పెళ్ళైన జంటకి ఇది చాలా ముఖ్యము. సో ఇది గ్రహిస్తే అసలు కుటుంబాలలో నిత్యము కళ్యాణమే, నిత్యము సంతోషమే. అయితే అక్కడ చెప్తున్నాడు అన్నట్టు ఆ దూత ఈ యొక్క 2 కుటుంబాలలో మేలు చేశాడు. ఏం చేశాడు? ఆ యొక్క తోబీతుకు స్వస్థత, ఆ అమ్మాయి మీద ఉన్న, ఆ అమ్మాయి పేరు షారా, తన మీద ఉన్న ఆ దురాత్మను పంపించేస్తాడు. ఈ తోబీతు యొక్క కుమారుడైన తోబియాతో ఆ అమ్మాయికి పెళ్ళి, 8వ పెళ్లి కొడుకు. సమాధి కూడా తవ్విస్తాడు వారి మామ, ఈ అబ్బాయి కూడా చనిపోతాడని. కానీ ఆ సమాధిని మళ్ళీ తెల్లవారు చల్లకని మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాడు. సో వారు ఈ ఇంటికి రావడము, ఈ యొక్క మెట్టినింటికి అమ్మాయి వచ్చినప్పుడు అప్పుడు చెప్తారన్నట్టు, అమ్మా ఈ రోజు వరకు మేము నీకు తల్లిదండ్రిగా ఎలా ఉన్నామో, మీ అత్త మామ నీకు తల్లిదండ్రి లాంటి వాళ్ళు. ఆ అల్లుడితో చెప్తారు, నాయనా ఈ రోజు నుంచి మేము నీకు తల్లి తండ్రిమి. సో ఈ గ్రంథం మీరు చదవండి, అందుకే నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానన్నాను. సో కాబట్టి అక్కడ చెప్తున్నాడు, ఆయన సముఖంలో ఉన్న నేను ఎలోహిము దివ్య సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకటినైన రఫాయేలును. ఎవరు చెప్తున్నారు? ఈ కార్యములన్నీ చేసింది ఎవరు? వీరి ఎడల ఈ 2 కుటుంబాలకు మేలు చేసి ఆయనకు స్వస్థతనిచ్చి ఆ అమ్మాయి మీద పిశాచం తీసివేసి ఇద్దరికి పెళ్లి చేసి వారు ఎక్కడో ధనము దాచుకుంటారు. ఆ రోజులలో 12 వెండి బస్తాలు ఎక్కడో తన స్నేహితుని దగ్గర, ఆ స్నేహితుని దగ్గరికి ఆ ధనము రప్పించి మరి ఆ కుటుంబంలో ఆ యొక్క బీదతనము పోతుంది, ఆయనకు తండ్రికి స్వస్థత వస్తుంది, ఆ బిడ్డలిద్దరికి యవనస్తులకు పెళ్లి జరుగుతుంది. కాబట్టి సో అపవాది అనేకులను చెరపడుతుంటుంటాడు. ఆ అమ్మాయిని చెరపట్టాడు, ఈ రోజులలో అనేకులను అపవాది చెరపడుతున్నాడు. కాబట్టి అపవాది నుంచి విడిపించబడాలంటే ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది. సో ఆయనకు ఈ సత్య గ్రంథంలో, శ్రేష్ఠ గ్రంథంలో ఏది ఆయనకు న్యాయమైంది ఏంటో చాలా చక్కగా రాయబడింది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు. ఇది ఒక రోజులో ఒక గంటలో ఒక 45 మినిట్స్లో చెప్పగలిగే విషయాలు కాదు. కాబట్టి పరమతండ్రి ఏం చెప్తున్నంటే ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడు, అందుకే ఇంకొక సందర్భంలో అంటాడు 23వ అధ్యాయము నిర్గమకాండము 25వ వచనములో, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనములో, నీ ఎలోహిమైన యెహోవానే సేవింపవలను. ఏమంటున్నాడు? నీ ఎలోహిమైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. బిడలారా, సీనాయి పర్వతం తర్వాత మళ్ళీ చెప్తున్నాడు అన్నట్టు. ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన తర్వాత వారు అక్కడ తప్పిదం చేస్తారు, పొరపాటు చేస్తారు, అయినా వారిని క్షమించి నేను మీ యొక్క ఆహారమును దీవిస్తాను, మీరు తాగే పానమును. ఈ రోజులలో జబ్బులన్నీ దేని బట్టి వస్తున్నాయి? మనం తినే ఆహారంలోనే, మనం త్రాగే నీటిలోనే. అయితే వాటిని దీవిస్తా అంటున్నాడు.
కాబట్టి మీరు ప్రార్థన చేసి అయ్యా వీటిని దీవించండి, నేను తినే ఆహారమును దీవించండి, ఈ ఆహారంలో ఉన్న దోషమును తీసివేయండి, నేను తాగే నీటిని మీరు పరిశుద్ధపరచండి మీ రక్త ప్రోక్షణ ద్వారా అని ప్రార్థన చేసుకుని మనము వాటిని తింటున్నప్పుడు అవి పవిత్రపరచబడుతుంటాయి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను మీ ఆహారమును మీ పానీయమును నేను దీవిస్తాను, అంతేకాదు మీకు ఏ రోగం మీ మధ్య నుండి రోగములన్నీ నేను తొలగించేస్తాను. మీరు అయితే ఎప్పుడు ఆయనను మాత్రమే సేవించాలట, ఆయనను మాత్రమే అయితే ఈ మాటలు విన్న నయమాను, సిరియా దేశపు నయమాను మరి ఆ యొక్క సిరియా దేశం నుంచి షోమ్రోనుకు వస్తాడు. ఎందు గురించి? షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడని వచ్చి ఆయన స్వస్థత కుష్టు వ్యాధి నుంచి ఆ నీటిలోనే, చూడండి ఈ నీటినేమో మారా నీటినేమో మధురముగా మార్చాడు పరమ తండ్రి. ఒక ప్రవక్త ఆజ్ఞాపిస్తే తన కుష్టు వ్యాధి 7 మార్లు మునుగుతే నయమానది కుష్టు వ్యాధి పోయింది. ఇతనేమో ఎవరు? సిరియా దేశపు రాజు. కానీ ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడట? 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబూల్ నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇజ్రాయేలు వారిలో దేవుడన్నవాడు ఎలోహిం అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబు నొద్దకు మీరు విచారించబోచున్నారా? అయ్యా, నన్ను మాత్రమే సేవించాలని ఆయన సెలవిస్తే ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకుంటుంటే నీవెక్కడికి పంపిస్తున్నావు? నీవు షోమ్రోన్లో ఉండి ఎక్రోను దేవత దగ్గరకు, ఆ బయల్జేబు దేవత దగ్గరికి నువ్వు, ఆయన ఏమయ్యాడు? మంచం మీద నుంచి పడ్డాడు, నడుము విరిగింది, లేక వ్యాధిగ్రస్త అయ్యాడు. సో నేను బ్రతుకుతానా, నేను చనిపోతానా అని వెళ్ళి ఆ దేవతను విచారించమని దూతలను పంపిస్తున్నాడు. ఇది పరలోకపు తండ్రికి తెలిసి పరమ తండ్రి ఉగ్రుడై తన ప్రవక్తకు ఏలియాకు తెలియపరిచాడు. అయ్యా, నువ్వు వెళ్ళు, ఆయన సేవకులు వెళుతున్నారు, వెళ్ళి చెప్పు అతనికి, ఎక్కడికి వెళుతున్నావు నీవు? ఇక్కడ ఇజ్రాయిల్లో ఎలోహిం అనే అతను లేడనుకొని అక్కడికి వెళ్తున్నావు, నువ్వు నిశ్చయముగా చస్తావు అనగానే ఈ సేవకులు వెళ్ళి ఆ రాజుకు తెలియపరిచినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక 50 మందిని పంపిస్తాడు సైన్యం, 50 మందిని అతనికి అధిపతినిచ్చి వెళ్ళి ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ అధ్యాయం అంతా, 1వ అధ్యాయం అంతా మీరు చూసినట్టు అవుతే వెళ్ళి అప్పుడు అంటాడు, ఓ ఏలియా ఇక్కడ రా, మా రాజు రమ్మంటున్నాడు, నువ్వు విచారణ చేయాలంటే ఓ ఏలియా ఇక్కడ రా అనగానే నేను నిజముగా దైవజనుడనైతే పైనుంచి అగ్ని వచ్చి ఆ 50 మందిని దహించునుగాక అంటాడు. వెంటనే 50 మంది, ఇంకో గుంపు వస్తుంది, సేమ్ 50 మంది వారదే. అయితే 3వ గుంపు, ఇందాక మనం చదివాం కదా వచనము, ఆ 3వ గుంపు నాయకుడు అతను గ్రహించాడు, దీనుడై సాగిలపడి, అయ్యా నీ దాసునైన నా యొక్క ప్రాణము, నాతో ఉన్న 50 మంది ప్రాణం ప్రియముగా ఎంచండి, దయతో మాకు తెలియపరచండి, మా రాజు బ్రతుకుతాడా లేదంటే. అప్పుడు దూత చెప్పిన దాన్ని బట్టి ధైర్యంగా వెళ్ళి సేమ్ అదే మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడు చూడండి, 17వ వచనం చూడండి, 1వ అధ్యాయము. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాడు. సో ఎందుకంటే అక్కడన్నా అతను మారు మనసు పొందుకొని సాగిలపడతాడేమో అని చూశాడు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తే ఆయన ఏడిచాడు, తన గర్భమును వదిలిపెట్టాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. సిరియా దేశపు సైన్యాధిపతి ఇతర దేశస్థుడు అయినప్పటికీ, అన్య దేవతలను పూజించేవాడు అయినప్పటికీ ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళాడు. కానీ ఇజ్రాయేల్ రాజు అంటే ఒక రాజు నీతిమంతుడుగా ఉంటే ఆ రాజ్యమంతా నీతితో వర్ధిల్లుతుంది. ఒక రాజు దుర్మార్గుడు అవుతే ఆ దేశమంతా పాడవుతుంది. కాబట్టి ఈ రాజే
సో ఆయనని సేవించడం మొదలుపెట్టి, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు బీజము? ఎవరి కుమారుడైనా? ఆహాబు యెజబేలు కుమారుడు. ఆహాబు. సో యెజబేలు తల్లి ఏది నేర్పించిందో అదే ఈ యొక్క కుమారుడు నేర్చుకున్నాడు. ఆ తల్లి భర్తను మాత్రమే చెడగొట్టడం కాకుండా, కానీ ఇక్కడ మరి ఆయన చెప్పిన రీతిగా, అనగా అతను ఏమన్నా మోకరిస్తాడేమో, దీన మనసుకుడు అవుతాడేమో, మారు మనసు పొందుకుంటాడేమోనని ఏలియా పంపిస్తే, అది కాక తను అధికారం ఉన్నదని 50 మందిని ఇలా పంపించిన పరమ తండ్రి ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. అనగా ఆయనను సేవిస్తే, ఆయన సేవించడానికి అన్ని జనులు వచ్చి స్వస్థత పొందుకున్నారు. ఇజ్రాయెల్ రాజేమో తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ఒక మాట చదువుకుంటాం. 15వ వచనము. ద్వితీయోపదేశ కాండము 7:15. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, ఇక్కడ చెప్తున్నాడు మరొక్కసారి మోషే గారి ద్వారా, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించెదను. అయ్యా, మీకు మీ యొద్ద నుంచి సర్వరోగాలు నేను తీసేస్తాను. సో నువ్వు చూస్తూ వచ్చావు కదా, ఐగుప్తు దేశంలో ఎలాంటి భయంకరమైన క్షయవ్యాధులు వారికి వచ్చినాయో. ఆ పేలు వస్తే, ఆ పేలు వెళ్ళి వాళ్ళ మీద పడితే, సో భయంకరమైన దద్దుర్లతో ఐగుప్తు ప్రజలందరూ బాధపడుతున్నారు. ఆ మిడతలు వచ్చి పంటలు పాడు చేస్తుంటే ప్రతి ఇళ్లలో తినడానికి ఏమీ లేదు వారికి. ఆ కప్పల దండు వస్తే వారు నీళ్లు తాగితే ఏమైపోతున్నారు? వారి కడుపులో కప్పలు అవుతున్నాయి. నీరు తాగుతున్నారు, ఆ నీరు కడుపులో ఉన్న నీరు కప్పలైపోతున్నాయి. ఇంకెక్కడ వారు? సో అలాంటి స్థితిగతులను, అలాంటి రోగాలను నేను నీకు దూరపరిచి అవి నిన్ను ద్వేషించే వారి మీదికే. కాబట్టి బిడ్డలారా, మనం ఎవరిని ద్వేషించకూడదు. మనల్ని ద్వేషించే వారి సంగతి ఆయన చూసుకుంటాడు. మనం అనేకులు ప్రేమించేవారమే తప్ప, అనేకులను క్షమించేవారమే తప్ప, క్షమాపణ బుద్ధి మాత్రమే మనకు నేర్పించాడు నజరేయుడైన యెహోవా మెస్సీయ. అందుకే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో, 4వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 4:24లో, ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందాడో, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా 40 రోజులు ఉపవాసం ఉండి, మరి శోధకుని చేత శోధింపబడి ఆ శోధనలన్నిటిలో ఆయన జయము పొందుకొని, సో ఆయన ఉపదేశిస్తూ వెళుతున్నాడు. 24వ వచనం చూడమ్మా. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎవరిని తీసుకొస్తున్నారు? ఆ మెస్సయ్య వారి యొద్దకు అనేకులైన వ్యాధిగ్రస్తులను. అంటే ఆయన స్వస్థపరిచేవాడని ఎలా తెలిసింది వారికి? సో ఎలా తెలిసింది వారికి అనగా, ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందాడో, ఎప్పుడైతే ఆ పరలోకపు దూత సాక్ష్యం ఇచ్చిందో, ఎప్పుడైతే ఆ పావురము పరిశుద్ధాత్మలకు దిగి వచ్చాడో, సో ఆయన కీర్తి అంతా చాటి ఆ సిరియా దేశం, అక్కడ మాత్రమే ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదట, సిరియా దేశం అన్నంతటా కూడా ఆయన కీర్తి చాటింపబడిందట. సో అప్పుడు ఆయన యుద్ధకు అనేకమైన నానా విధములైన, అనగా అక్కడనేమో మీ మధ్య నుంచి రోగములు తీసేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ ఆయన మన మధ్యలోకి వచ్చి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయననే ఆ వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచాడు. ఆ దురాత్మలతో వస్తున్న వారిని, మరి పక్షవాయువు గల వారిని పరిపెత్తుకున్నాడు అంటున్నాడు. జక్కయ్య గారి గురించి మనకు తెలుసు కదా, పొట్టి జక్కయ్య అంటే చాలా ఈజీగా చెప్తాం కదా, మేడి చెట్టు ఎక్కాడని. సో ఎందుకు జక్కయ్య గారింటికి నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందనంటే, అసలు విషయం ఏంటంటే ఆయన భార్య మరణకరమైన పడక మీద ఉంది. జక్కయ్య యొక్క భార్య మరణ పడక మీద ఉంది. అయితే ఆయనకు ఎంతో డబ్బు సంపాదించాడు, అసలు ఎన్నో రెట్లు సంపాదించాడు ఆయన. అయితే ఆయన ఒక కాంట్రాక్టరు, ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కాంట్రాక్టరు. ఆయన ఏదో చిన్న ఉద్యోగి కాదు, చాలా ఆయన గృహం ఈ రోజు వరకు ఉంది. ఇజ్రాయెల్ దేశం మేము వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు ఈరోజు చాలా చాలా పెద్ద ఏరియా. అది మేడి చెట్టు కాదు, అదేం చెట్టు? అంజూరపు చెట్టు.
సో అంజూరపు చెట్టు మేడి చెట్టు రెండు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మన తెలుగులో అలా అంజూరపు చెట్టు అని ట్రాన్స్లేట్ చేశారు. సో అది మేడి చెట్టు అని ట్రాన్స్లేట్ చేశారు, బట్ అది అంజూరపు చెట్టు. ఆయన ఇంట్లో ఆయన భార్య మరణపడక మీద ఉన్నది. అయితే ఆయనను, ఓ జక్కయ్య నువ్వు దిగిరా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏ రక్షణ? రక్షణతో పాటు స్వస్థత వచ్చింది. స్వస్థత, ముందుగా స్వస్థత కావాలి ఆయనకు. ఆయన ఎన్ని ఉన్నా ఆయనకు లాభం లేదు. అప్పుడు అందుకే ఏమయ్యాడు ఆయన ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు? 4 రెట్లు రిటర్న్ ఇచ్చేస్తున్నాడట. అక్రమంగా సంపాదించింది 4 రెట్లు రిటర్న్ ఒక్కొక్కరికి. అంటే ఎంత సంపాదించాడో చూడండి. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా ఇంట్లో ఆరోగ్యం లేకపోతే, దేహంలో ఆరోగ్యం లేకపోతే. కాబట్టి బిడ్డలారా, ఆరోగ్య ప్రదాత ఆయన, ఆరోగ్య ప్రదాత. ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన శరణు వచ్చిన వారిని, ఆయన రెక్కల నీడను ఆశ్రయం పొందుకునే వారికి ఆయన ఏ వ్యాధినైనా తీసివేయగల శక్తిమంతుడు, సమర్థుడు. అయితే నమ్ముతే ఆయన చేస్తాడు. ఒక బీద అన్యురాలో ఎందుకనగా ఇజ్రాయిల్ అన్యులను వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకోవడానికి పెట్టుకుంటుంటారు, ఇప్పటికి కూడా అంతే. సో అన్యులను ఒక అన్యజాతి ఒక అమ్మాయి వచ్చి, ఒక బీద అమ్మాయి వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, మీరు మాట మాత్రం సెలవియ్యండి అయ్యా. మీరు మాట చూడండి, ఆమె విశ్వాసం. అమ్మ నీలాంటి విశ్వాసం నేను ఇజ్రాయిల్లో ఎక్కడా చూడలేదు అంటాడు. సో అమ్మ నీ కుమార్తె స్వస్థత పొందుకుంది పో అంటాడు. నీ కుమార్తె, శతాధిపతి వచ్చి, అయ్యా నా దగ్గర 100 మంది అధికారులు ఉన్నారు, నేను ఒక రమ్మంటే ఇలా వస్తాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, కానీ నా యొక్క ఒక సైనికుడు చావడానికి సిద్ధంగా, మీరు మాట మాత్రం సెలవియ్యండి అయ్యా. చూడండి ఎలా నమ్మారు వాళ్ళు, ఎలా నమ్మారు. అంటే ఆయన మాటను వింటే మనకు స్వస్థత, ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తే స్వస్థత. ఆయన when we become obedient to his commandments, when we become ఆయనకు కావాల్సింది ఒబీడియన్స్. అందుకే ఇజ్రాయెల్లో ఉన్నది పరమ తండ్రికి శ్రేష్టమైంది ఏంటంటే వాళ్ళ ఒబీడియన్స్ టు దేర్ ఎలోహిం. ఆ దేవాది దేవుని ఎందుకు వారికి ఒబీడియన్స్, వారికి విధేయత కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈయన భూమి ఆకాశం కలుగజేసిన వాడని, ఈయన సమస్తము చేయగలడని. సో ఆ ఐగుప్తు దేశంలో అన్ని తెగుళ్ళు వచ్చాయే, అక్కడున్న వారి దేవతలందరూ మరి ఆ తెగులను ఆపలేకపోయారు. ఆ దేవతలందరూ ఆ మిడతల దండు తీసేయలేకపోయారు. మళ్ళీ ఫరో వస్తాడు, సాగిలు పడతాడు, అయ్యా బాబు మోషే అహరోనులు మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తేనే వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు? బలమైన హస్తముతో వారిని అక్కడి నుంచి రప్పించడానికి కొరకు, ఆయన బలమైన హస్తముతో. సో ఈ 400 సంవత్సరాలు వీరి యొక్క కష్టార్జితంతో దోచుకున్నారు, వీరి చెమండంతా దోచుకున్నారు. కాబట్టి వారంతా అడగక మునిపే ఇచ్చారట. అమ్మ తీసుకెళ్ళి, నా నెక్లెస్లు కావాలా నీకు, ఇంకెన్ని కావాలి, ఎంత బంగారం కావాలి, మొత్తం వారి ఇళ్లలో పెట్టెలలో దాచిపెట్టుకునేని తీసుకొచ్చి ఇచ్చారట. సో దాచిపెట్టుకునేని మీరు వెళ్ళండి, మీరు పండుగ ఆచరించుకోవడం వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళుతున్నది పాలు తేనెలు ప్రవహించే దేశమునకు. సో సో ఆ రీతిగా మరి ఆ పరమ తండ్రి వారి ఎడల అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్యాలు చేస్తూ వచ్చాడు. అయితే ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజు, నీతిమంతుడైన ఒక రాజు, ఆయన దినదినము అంటే యాషువ మెస్సే ప్రతిరోజు ఆ యొక్క ఒలివ కొండకు వెళ్ళి రాత్రులు ప్రార్థన చేస్తాడు కదా. యాషువ మెస్సే అనుకోండి, లేదన్న ఒక రాజు అనుకోండి, ఒక నీతిమంతుడైన రాజు దినదినము వెళ్ళి ఆ దేవాది దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆ సృష్టికర్తతో మాట్లాడుతూ దర్శన రీతిగా చూస్తున్నాడు. అయితే ప్రతిరోజు ఆయనను దర్శనమిస్తున్నాడు. ఆయన ప్రజలు మరి ఈయన నీతిమంతుడు కాబట్టి నీతి న్యాయం అనుసరిస్తున్నారని ఈ రాజు అనుకుంటున్నాడు ప్రజలంతా. అయితే అయ్యా నేను ఒక్కనే మీరు నన్ను ఒక్కనే చూస్తే ఏం లాభం, నా దేశంలో అనేకులు, నా రాజ్యంలో అనేకులు బలహీనులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారిని నీ సన్నిధికి తీసుకొస్తాను, వారందరికీ దర్శనం అంటే లేరు రాజా, నన్ను చూడగలిగే వారు ఎవరు లేరు నీ దేశంలో, ఎవరు ఆ స్థితిలో లేరు. లేదయ్యా చాలా మంచివారు మా ప్రజలంతా చాలా మంచివారు, నేను తీసుకొస్తానంటే సరే నేను ఒక డేటు నేను డిసైడ్ చేస్తాను నా ప్రజలకు, ఆ రోజు హాలిడే ప్రకటిస్తాను, మహా అయితే 3 కిలోమీటర్లే కదయ్యా మా పట్టణం నుంచి, 3 కిలోమీటర్లే కదా, అందరు వస్తారంటే సరే నీ ఇష్టం తీసుకురాయ్యా, కానీ నీ ప్రజల్లో ఎవరు లేరని నేను ముందే చెప్తున్నాను అన్నాడు. సరే ఈ రాజు యొక్క విశ్వాసంతో అందరికి ప్రకటన చేశాడు. మరి ఒక 3 రోజుల సమయం ఇచ్చాడు వారికి, అందరూ అక్కడ వెళుదామని. సో అందరికి హాలిడే ఆ రోజు, అందరు మార్నింగ్ 9 o'clock కల్లా అందరు బయలుదేరి వెళ్ళాలి, ఓన్లీ 3 కిలోమీటర్ల దూరమే.
ఇక హాలిడే రాజుగారు ఇచ్చారు కదా అని కొందరు ఏం చేస్తున్నారు, 9 గంటలకు కాదు 11, 12 గంటల వరకు పడుకుంటూనే ఉన్నారు, నిద్రమత్తు గలవారు. కొందరు ఏంది వరకు రాజు ఏదో మనల్ని పరీక్షించడానికి చేశాడు, అక్కడ దేవుడు ఏంది మన ఇంట్లో లేడా, ఇంట్లో దేవుడు ప్రత్యక్షం అవడా, అక్కడికి వెళ్ళడమేమి, కొండ మీదకి వెళ్ళడమేంది అని కొందరు ఇలా అయిపోయారు. ఇక రకరకాల కారణాలతో అయిపోతే బయలుదేరారు. కొందరు రాజు ముందు వెళుతున్నాడు, వీళ్ళంతా వెనకాల బయలుదేరారు. రాజు ముందు వెళుతున్నాడు, వీళ్ళంతా వెనకాల బయలుదేరారు. ఇక కొందరు మరి అక్కడ నగల షాపులు కనబడుతున్నాయట, గోల్డ్ షాపులు దగ్గ మెరుస్తూ తక్కువ రేటు గోల్డ్ అయిన సరిగా స్త్రీలు చాలామంది అట ఆకర్షితులయ్యారట. ఇక మరి కూరగాయలు చేపలు అమ్మే మార్కెట్ కనబడుతుందట, అవి చాలా తక్కువకి ఇస్తున్నారట, అక్కడ కొందరు ఆకర్షితులయ్యారు. ఇలా కొందరు ఇలా ఆకర్షితులవుతూ అయిపోతుంటుంటే ఇంకా కొందరు ముందుకు సాగుతుంటే లోయలు, గోతులు, గొంతలు. అంతకుముందు రాజుగారు వెళుతున్నప్పుడేమో చాలా చక్కగా ఉంది ఆ రోడ్డు. ఇప్పుడు ఏమైపోయింది, అది లోయలు, గోతులు అయిపోయి. ఈ లోయల్లో గోతులు ఆ కొండ మీదకి ఎక్కడ వెళ్తామని ఎవరు వెళ్ళలేదు. చివరికి అక్కడికి చేరింది ఆ రాజు ఒక్కడే. దీని ద్వారా మనం గ్రహించాల్సిందంటే మనకు ఈ లోకంలో అనేక ఆ గోతులు, శ్రమలు, బాధలు, వ్యాధులు, ఇవన్నీ ఆకర్షణలు, లోకంలో ఆకర్షణలు. సో ఇవన్నీ కలుగుతుంటుంటాయి. ఈ ఆకర్షణకు లోనవుతామా అంటే ఆయన మాట మనం వినము, ఆయన మాట ప్రకారం నడుచుకోలేము. సో ఆయన ఆజ్ఞకు విధేయులు అవ్వలేము. కాబట్టి బిడ్డలారా, ఆయన మాటకు మనము విధేయులమవుతే, ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే, ఎందుకంటే కపెర్నహూములో ఆ పక్షవాయు గల వారిని ఆయన ముట్టి స్వస్థపరిచిన ఆ గృహము, ఎందుక పై కప్పు తీసి ఆయనకు దింపారు కదా, ఆ గృహం ఈ రోజు వరకు ఉంది, అది కపెర్నహూములో. సో అంటే ప్రతిదీ సజీవమైన సాక్ష్యం అన్నట్టు. ఆ 12 నీటి బుగ్గలలో 4 నీటి బుగ్గలు ఎలా ఉన్నాయో, ఆ 70 ఖర్జూరం చెట్లు ఏ విధంగా కొన్ని వేలుగా వృద్ధి చెందాయో, ప్రతిదీ రుజువులతో పాటు ఉన్న ఈ గ్రంథంలో రాయబడింది, అక్కడ రుజువులతో పాటు ఉన్నది. కాబట్టి ఆయన ఉన్నవాడు. ఆయన ఈరోజు మరి నిన్ను నన్ను స్వస్థపరచడానికి కొరకు, అందుకే యాషోవా మెస్సీయ శిష్యులు ఏం చేశారు, పేతురు గారి యొక్క నీడ పడితేనే స్వస్థత పొంది. 5:15 అపొస్తలుల కార్యములు 5:15లో ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 5:15 అపొస్తలుల కార్యములు 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను హల్లెలూయా. సో అంటే ఏమన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. సో ఆయన శిష్యులు ఆ రీతిగా పేతురు గారి నీడ పడితేనే స్వస్థత. మరి చనిపోయిన వారిని సైతం లేపారు. అపొస్తలుడైన పౌలు ఆ యొక్క యవనస్తుని, ఆ మూడో అంతస్తు నుంచి కింద పడిన యవనస్తుని వెళ్ళి అతన్ని మళ్ళీ ఆయన సజీవునిగా లేపుతాడు. కాబట్టి ఆ సజీవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో కూడా కార్యములు చేయుటకు శక్తిమంతుడు, మనలో కూడా స్వస్థతలు చేయగల సమర్థుడు. బట్ ద కండిషన్ ఈస్ వెన్ వీ బికమ్ obedience to his commandments. మనం ఆయన వాక్కును శ్రద్ధగా విన్నప్పుడు, ఈ 2 చెవులతో వింటే హృదయంలో దాచిపెట్టబడతాయి. 2 చెవులు కలిపితే హార్ట్ యొక్క షేప్. సో హృదయంలో భద్రపరచబడతాయి. 2 చెవులతో జాగ్రత్తగా వినాలి, అవి భద్రపరచబడతాయి. అవి మన దేహంలో ఆయన మీద విశ్వాసమును మనకు కలగజేస్తాయి. అవి మనల్ని ఆశీర్వదిస్తాయి, మనకు స్వస్థతనిస్తాయి. ఆ రీతిగా రఫాగా మనందరినీ స్వస్థపరచును గాక. ఆమేన్.